ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ప్రజలు నేరేడుచెర్ల టు మిర్యాలగూడ, భీమారం టు మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, ఖమ్మం, జనగాం, తుంగతుర్తి, తొర్రూరు టు హన్మకొండ, మహబూబాద్ ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, 6 గ్యారెంటీలు ఎలా అమలు పరుస్తున్నారు, అలాగే సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయనే విషయాన్ని ప్రజల అభిప్రాయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? నా పేరు మైచంద్ర, మాది ముకుందాపురం, నేడింజర్ల మండలం. మైచంద్ర మాకు హామీలు కేసీఆర్ ఇచ్చిండు మంచిగా, నాకు అదే సంతోషం. ఆయన ఇయ్యలే, ఆయన అన్ని అన్నాడు, మాకు గొప్ప చెప్పలే, చెప్తే ఆయనకే ఇద్దు మేము. కానీ ఆయన దొంగవారం చేసిండు, అంత దొంగవారం ఏంది ఇది పద్ధతి? ఆయన అన్ని హామీలు చేసి ఇచ్చిండా మాకేమన్నా? ఏది లేదు. కేసీఆర్ గిఫ్ట్ పోయింది, అన్ని పోగు చేసుకుండా ఆయనే. మూడు రైతు బంధులు పోయినాయి, అన్ని పోయినాయి. ఆడవాళ్ళకు 2500 పోయినాయి. మా పింఛన్లు ఇస్తారండి, అవి పోయినాయి. ఎట్లా బతకాలి మేము? చేతగానోళ్ళం ఎట్ట బతకాలి? ఇస్తుండా అవతల ఆంధ్రలో ఎట్లా? ఎందుకేడు పక్కన ఇస్తున్నప్పుడు మైండ్ పని చేయదా? పెత్తనం కట్టుకున్నప్పుడు వాళ్ళ కింద బతికేటోళ్ళం మేము. తెలంగాణ మొత్తం బొక్క పెట్టిండి అయిపోయింది. ఇంకేం చేస్తాం చెప్పు? గతంలో కేసీఆర్ గారి పాలన ఎట్లుండమ్మా? గతంలో కేసీఆర్ మాకు అన్ని ఇచ్చిండు. ఆయన అనుకున్న వరకు, ఆయన అనుకోని కూడా ఇచ్చిండు. కొన్ని అనుకుని ఆయన జడగొట్టినా అనుకోని కూడా ఇచ్చిండు. రైతు బంధు ఆయన మనం ఇస్తామని అనుకున్నాం, నాన్న ఇచ్చిండు అయ్యా లేదా? ఇచ్చిండు. పింఛన్లు మాకు 200 వచ్చాయి, 2000 చేసిండు. అదే చాలు మా పేదవాళ్ళకు. మరి ఇస్తానన్న ఏందో మధ్యలో తింటారు. మధ్యలో 10 లక్షలని పెడితే ఆయన 10 లక్షలు కూడా ఇయ్యరా? గొడవలు అవుతున్నాయి ఊళ్ళోనని బంద్ పెట్టి, ఊళ్ళో గొడవలు అవుతున్నాయి అంటే 10 లక్షలు కుల సంఘాల ₹1,00,000 ఒకరిద్దరికే ఇచ్చే అవి బంద్ పెట్టి కేసీఆర్ ఇచ్చినాయి. అవి ఏందో ఇవ్వకుండా ఆ కేసీఆర్ కూడా మాకు 5 ఎకరాల లోపల వాళ్ళకి, 10 ఎకరాల లోపల వాళ్ళకే ఇవ్వాలి. అది పద్ధతి. ఈ 10 లక్షలు ఇస్తే అవి మొత్తం పంచాయతీలు అవుతున్నాయి, ఊళ్ళలో గొడవలు కావట్లే. అది తిన్నోనే ఏమని మాకేంది? 10 లక్షలు తిన్నోనే ఏమని మొత్తం అనికేసరికి సున్నం పెట్టిండు అందరికి. అది వరుస నాన్న ఏంది? అదే వ్యవహారం చేసిండు. ఇలా మేము అడక్క తినే కాడికి చేసిండు ఆ పాలన. ఏమిచ్చిండు చెప్పురి? మన తెలంగాణలో ఏమన్నా ఇచ్చిండు? ఎక్కిండేనే కానీ ఏమి ఇయ్యలేదు సార్ మాకు. ఆయన ఉన్నా సరే ఒకటెగ తగిన ఒకటని ఇచ్చిండు. నువ్వు అత్యంతలు సున్న పెడితే గంధం సున్న పెడితే ఏ పాలన మేము బతకాలి? ఇంతవరకు కూడా మేము ఆయన సొమ్ము మేము తినలే. కేసీఆర్ ఇచ్చిన 2000 తింటున్నాం కొడుక. ఆయన ఇచ్చిన మేమేం తినలే. ఆయనకి ఇప్పుడు ఏడన్న అర్థం. సర్పంచులు లేరు, వాళ్ళు లేరు, ఎంపీటీసీలు లేరు, జంపీటీసీలు లేరు. ఊళ్ళో కొట్లాడుతున్నారు. ఎవరికి వాళ్ళే మా ఇట్లా ఏమన్నా బాగుందా నాన్న? అన్నం పెట్టుకొని బంధం పోసారు జనం. అన్నం పెట్టుకొని బంధం పోసి అలా కావాలి, మా కేసీఆరే కావాలని కొట్లాడు. అది వ్యవహారం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే సార్. ఓకే చెప్పండి. నా పేరు నాగేశ్వరరావు, మాది పొనుగోడు, గడిపల్లి మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ కాలేజ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే మాకు నిరుద్యోగుల పరంగా చూసినట్టయితే ఓన్లీ కేసీఆర్ చేసిన నోటిఫికేషన్స్ ఫిల్అప్ చేసింది తప్ప కొత్త నోటిఫికేషన్ ఏమీ లేదు. ఓన్లీ డిఎస్సికి ఒక 5,000 పోస్టులు యాడ్ చేసిండు. సో అవి కూడా హరిబురిగా ఫిల్అప్ చేసిండు. మీరు మిగతా గురుకుల అభ్యర్థులకి 1:2 లిస్ట్లో ఉన్నవి డీమెరిట్ ప్రకారం నింపలేదు. నింపడం వల్ల మేము 1:2 ఉన్న వల్ల నష్టపోయినాం. అవి ఆర్డర్ ఆఫ్ మెరిట్లు నింపలేదు. ఫస్ట్ జేఎల్ నింపి ఇట్లా వస్తే లాస్ట్ మిగిలే పోస్టులు. కానీ ఫస్ట్ టీజీట్ నింపుకుంటే వేయండి. మాకైతే కొత్తదనం అయితే ఏం అనిపించట్లేదు. 14 months ఏం కంప్లీట్ అయింది కానీ మార్క్ అయితే ఏం కనిపించలేదు. ఇంతవరకు ఏం డెవలప్ చేసిండు ఏందనేది మాత్రం కనిపించట్లేదు. అదే చెప్పగలం క్లియర్గా అయితే. ఓకే, తెలంగాణ వచ్చినప్పుడు ఏమేమి జరిగినది కొద్దిగా అంత ఇంత డెవలప్మెంట్ కనిపించింది కానీ ఈ 14 months ఏం చేసినాం అనేది అయితే కనబడతలేదు. ఏమనంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పడం తప్ప, ప్రభుత్వాన్ని కాపాడుకునే ధోరణే తప్ప, ప్రజలకు చేస్తున్నా అనేది మాత్రం చెప్తుండే తప్ప ఏం చేసిన ప్రజాపాలన మేము అప్లికేషన్ ఇచ్చి వచ్చాం. మాకు నెంబర్ వచ్చింది కంప్లైంట్ ఐడి అని చెప్పి. ఆ ఐడికి ఇంతవరకు మమ్మల్ని పిలిచిన వాళ్ళు లేడు, ఆ కంప్లైంట్ ఐడి మాట్లాడిన వాళ్ళు లేరు. ఏమనంటే ప్రజాపాలన అంటాడు. ఎక్కడ జరుగుతుంది? రేషన్ కార్డు అప్లై చేసినాం, ఇల్లుల పేరు వచ్చింది. ఏమంటున్నారు? మీరు టీఆర్ఎస్ కదా, మేము హైదరాబాద్ నుండి జాబ్ చేసుకుంటాం, మేము టీఆర్ఎస్ ఏంది? కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు. ఇట్లుంది పరిస్థితి. వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకు అయితే ఏదైనా చేసుకుంటారు, అనుకూలం కాని వ్యక్తులకు ఏది రానియట్లేదు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అనుచరులు వీళ్ళు అంటే నాయకులు వాళ్ళకే అన్ని దక్కుతున్నాయి, నిరుపేద ప్రజలకు ఏమి దక్కుతున్నాయి అంటారా? అన్నట్టే కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అప్పుడు తెలంగాణ కొత్తగా వచ్చింది కాబట్టి 2014 నుంచి 2024 వరకు తను ఉండు కాబట్టి సరే తెలంగాణలో ఏదైతే నీడ్ ఉందో వాటి మీద ఫోకస్ చేసుకుంటూ పోయిండు. కాకపోతే కొంతమంది ఏమంటారు అంటే 1,00,000 కోట్లు తిన్నారు, అది తిన్నారు కానీ కాకపోతే వాటర్ సోర్స్ అయితే కనిపిస్తున్నవి. సరే అది డ్యాము కుంగిందా లేదా అనేది కావచ్చు కానీ కొన్ని డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ అయినా, బయట విలేజ్లలో జరిగిన డెవలప్మెంట్ అయినా కానీ అప్పుడే
ఇప్పుడే బెటర్ అనిపిస్తుంది చూడబోదు 1 year తర్వాత. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు గాలయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని చేస్తాను నోమ్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొద్దిగా మంచిగానే ఉంది కానీ రైతు బంధు ఒకటి వేస్తే అది కొద్దిగా మంచిగానే ఉంటుంది. హామీలైన ఉన్నాయి కదా సార్, ఇవన్నీ బస్ సౌకర్యం ఇవన్నీ 18 ఏళ్ళ వాళ్ళకు కాలేజీ పోతే వాళ్ళకు ఇస్తే మంచిగానే ఉంటుంది. ప్రభుత్వం అనేది చాలా నష్టంలో ఉన్నది. గత ప్రభుత్వం చేసిన అప్పుకు ఈ అప్పు కూడా కొద్దిగా వస్తున్నది కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాలని చెప్తున్నాం. అంతే మంచిగానే రైతు బంధు పడాలి రైతులకు అందరికీ. రుణమాఫీ అన్నాడు 2,50,000 2 లక్షల వరకు రుణమాఫీ అయింది. ఇంక 2 లక్షల పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మాఫీ కాలేదు కాబట్టి అవి కూడా ప్రభుత్వం సహకరించి ఆ రుణమాఫీ చేస్తే రైతులు కూడా జర మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. సార్ 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి అంటారు సార్ గ్రామాలలో చూసుకుంటే? గ్యారెంటీలు అంటే ఇప్పుడు కరెంటు ఉచితం ఒకటి చేసింది, బస్సు సౌకర్యం ఒకటి చేసింది, ఈ 2 చేసారు. గ్యాస్ భర్తలే దాన్ని కూడా కొంతమంది భర్తలేవు. ప్రభుత్వం అయితే కొద్దిగా మంచిగానే ఉంది, ఎందుకంటే అప్పుల పాలు ఉంది కాబట్టి సరిదిద్దుకోలేకపోతున్నాయి, అంతే తప్ప ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వం అంటే చాలా మంచిగా అప్పుడు రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, దళితుడికి ముఖ్యమంత్రి అది ఇది అన్నాడు కదా, అవన్నీ ఏం పాలు కదా. ఆయన కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తాడు. అవి కూడా కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. అవి కూడా పెండింగ్లే ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల రుణమాఫీ అన్నాడు, కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. ఇల్లు కూడా 2 లక్షలకు చిల్లర ఉన్నాయి, కొద్దిగా 2,50,000 30,000 ఉన్నాయి కాబట్టి అవి కట్టుకుంటే రుణమాఫీ అన్నాడు. ఆ కట్టినా కూడా బ్యాంకు వాళ్ళు కూడా దాన్ని రిలీఫ్ చేస్తారు అన్నట్టు. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే జనం మంచిగా ఉంటుంది, అందరికీ కూడా సౌకర్యం బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి సార్.